సమ్మర్ హీట్ ను కూల్ షేడ్స్ తో బీట్ చేయండి. మిస్టర్ ఆప్టికల్స్ మిస్టర్ కూల్ ఆఫర్ అప్ టు 75% ఆఫ్ ఇన్ సమ్మర్ గ్లాసెస్. మీ ఫ్యామిలీ నుంచి ఎవరైనా వస్తున్నారా హీరో ఇంకా? సార్ మావాడు నేను మా అబ్బాయిని విజిలింగ్ విడ్లో బాంబేలో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పెట్టానండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ వాడిని ఏదో నువ్వు యాక్టింగ్ సైడ్ బాగా చేస్తున్నావు, చేసి చూపిస్తున్నావు, అది ఇది అనేటప్పుడు కానీ కొన్ని ఇచ్చేస్తే 3 నెలల తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి యాక్టింగ్ షిఫ్ట్ చేశాడు. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత నేను యాక్టింగ్ షిఫ్ట్ అయ్యాను, యాక్టింగ్ నేర్చుకుంటాను అన్నాడు. వైజాగ్ పంపించా ఆయన దగ్గరికి, 3 డేస్లో వచ్చేసాడు. ఏంటంటే అంటే సమూహం నేను కొంచెం డిఫరెంట్గా కనపడాలన్నాడు అని న్యూయార్క్ వెళ్ళి అక్కడ న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో డిప్లొమా చేసి ఇచ్చాడు. వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఫోన్ చేశాడు. నారప్ప సినిమాలో వెంకటేష్ పక్కన కొడుకుల క్యారెక్టర్లు 2 ఉన్నాయి, ఒకటి చేసి చూస్తాను, స్క్రీన్ మీద ఎలా ఉంటుందో చూస్తాను డాడీ, ఒకసారి అడగండి అన్నాడు. నేను సురేష్ బాబుతో మాట్లాడా, శ్రీకాంత్ కూడా మాట్లాడితే తీసుకుని పంపించండి సార్ అన్నాడు. అన్నీ పంపించి ఆడిషన్ చేశాక శ్రీకాంత్ అడ్డాలా వచ్చి ఇంటికి వచ్చి, సార్ మీ వాడు నా కథకి భలే సూట్ అవుతాడు, నేనే ప్రొడ్యూసర్, నేను మా ఫ్రెండ్స్ ప్రొడ్యూసరు, నేనే డైరెక్టర్ని, నేను చేస్తాను సార్ మీ వాడితోటి, అందులో వద్దు సార్ నా మాటనండి అని చెప్పి అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. శ్రీకాంత్ అడ్డాలంటే పెద్ద డైరెక్టరే కదా, సో హ్యాపీగా ఫీల్ అయ్యి తనతోటి కానీ కమిట్ అయ్యాను. అది అలా డిలే అయ్యి బడ్జెట్ ఎక్కువ వల్ల దీనివల్ల అది డిలే అయింది. ఆ మధ్యలోనే ఆ డైరెక్టర్ పెద్ద కప్కి వెళ్ళాడు. ఆ ముందు అనుకున్న సినిమా అది ఆగిన తర్వాత తనతోటి ఏం చేద్దామనే ఆలోచనలో ఉన్నప్పుడు గుణశేఖర్ యుఫోరియా అని ఒక సినిమా చేశాడు. గుణశేఖర్ దగ్గరికి వెళ్తాను డాడీ, కొత్త వాళ్ళు చేస్తున్నారు కదా అని అంటే నేను గుణతో మాట్లాడు. గుణశేఖర్ సినిమాకి ఫస్ట్ నేను ఆర్ట్ డైరెక్టర్ని. లాఠీ అని ఒక సినిమా తీశాడు, అవును, ఆ సినిమాకి నేను ఆర్ట్ డైరెక్టర్ని. ఈ సత్యనారాయణ ఫస్ట్ సినిమాకి నేను ఆర్ట్ డైరెక్టర్ని, గుణశేఖర్ సినిమాకి నేను ఇట్లా అప్పుడు ఆ సినిమా అంటే ఇట్లా అంటే పంపించాను చంటి గారు, బట్ ఏదైనా నాకు నచ్చితేనే పెట్టుకుంటాను, లేదంటే పెట్టుకోను. నాకు మీరు నా ఆర్ట్ డైరెక్టర్ అనేది పక్కన పెట్టండి, మీకు నేను రెస్పెక్ట్ ఇస్తాను, కానీ నాకు ఆడిషన్ ఇదని చెప్తే పంపించాను. అక్కడ అతను నచ్చి విలన్గా పెట్టుకుంటానండి నేను, మీ వాడు డిఫరెంట్గా చేస్తున్నాడు, విలన్గా అందరూ చేశారు కదా అంటే, సరే 3 నెలలు ఆయన ఒప్పించి 3 నెలలు వెయిట్ చేసి దాంట్లో విలన్గా చేయించానండి. ఓకే, ఆర్టిస్ట్కి ముందు ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఏదో క్యారెక్టర్ కావాలి, చెయ్యి, నువ్వు బాగా చేస్తున్నావు అంటే రేపు ఇంకో సబ్జెక్ట్ వచ్చి నేను హీరో కూడా పెట్టుకోవచ్చు కదా అని ఆ సినిమాలో చేసిన. అది నెక్స్ట్ మంత్ రిలీజు, సో అది రిలీజ్ కోసం వెయిటింగ్ అండి. ఓకే, దాని తర్వాత శ్రీకాంత్ అంటే సినిమాలు ప్రొడ్యూస్ చేసే ఉంది. నేను ఇప్పుడు నిజంగా ప్రొడ్యూస్ చేసి చేతులు కాల్చుకున్నారా, లేకపోతే బాగానే సేఫ్గా మంచిగా ల్యాండ్స్ ఫైనాన్షియల్గా బాగా కాల్చుకుని లాస్ట్ 2 సినిమాల్లోనే బాగా ఎక్కువ, మన సినిమా అయితే బాగా ఎక్కువ కాల్చుకున్నాను. ఓ సినిమా కీర్తి సురేష్ని తెలుగులో ఇంట్రడ్యూస్ చేశాను నేనే. అవునా? నరేష్ కొడుకు నవీన్ ఆ సినిమా ఫస్ట్ సినిమా నేనే చేసింది. ఓకే, అది రిలీజ్ అవ్వాల, సెన్సార్ చేసి అక్కడ పెట్టించా. కీర్తి సురేష్ లాంచ్ చేసింది మీరే ఫస్ట్. ఓకే, ఆ సినిమా రిలీజ్ అవ్వాలి, రిలీజ్ చేయలే ఎందుకంటే ఆ సినిమా ఓటీటీకి ఇచ్చేద్దాంలే అనే దాంతో చేశాను. ఆ సినిమా ఖర్చు పెట్టేదానికన్నా దాని తాలూకు అమ్మిని వాళ్ళు దాదాపు ఒక 70-80 కోట్లు అయిపోయింది. ఎంత? 70-80 కోట్లు అయింది అమ్మిన ప్రాపర్టీస్. మీరా? దానికి ఖర్చు పెట్టింది తక్కువే, 70-80 కోట్లు ప్రాపర్టీ అమ్మేశారు. ఈరోజు వాల్యూ అది. అట్లా ఎంత పోయి ఉంటుంది ఇప్పుడు? తర్వాత లాస్ట్ ఒక ఊర్లో సినిమా కూడా నాకు డబ్బులు రాలే, అది లాసే. అది సినిమా నిలబడింది కానీ మనకి రాలే. మొత్తం 200 కోట్లు లాస్ అయి ఉంటాయా ఇప్పుడు వరకు? అంత 100 కోట్లు. ఇప్పుడు మనం అమ్మిన ఆస్తులు లెక్కేసుకుంటున్నాం కానీ ఆ రోజుకి వచ్చేటప్పటికి అంత ఉండదు కదండి. అన్నీ కలిపితే 20 కోట్లు ఉంటుంది అంతే, చిన్నవి కాబట్టి. బట్ ఏదైనా నా స్టాండర్డ్కి నా స్థాయికి అవి కొంచెం ఎక్కువే బర్డెనే కదా. ఇప్పుడు సేఫే కదా, ఇప్పుడు కంఫర్టబుల్ సేఫ్ అయినా కానీ బట్ సంపాదించిన కొన్ని డిస్టర్బ్ అయ్యేటప్పటికి కొంచెం ఆ ఫీల్ కొంచెం ఉంటుంది. సరే ఇప్పుడైతే నేను దాదాపు 7-8 సంవత్సరాల నుంచి బన్నీ వెనకాల తిరుగుతున్నాను. ఆల్ ఆఫ్ సడన్ బన్నీ నేషనల్ స్టార్ అయిపోయాడు. సో ఎవరో ఒకరు దాంట్లో క్లబ్ చేస్తాను అనే దాంట్లో డైలీ వెళ్తారా హైదరాబాద్లో ఉంటే? రెగ్యులర్గా ఇక టచ్లో ఉన్న బ్యాచ్ రెగ్యులర్ ఏదో ఒక ప్రొడక్షన్లో ఎవరో ఒకరు దాంట్లో క్లబ్ చేస్తారనేది ఒక నమ్మకంతో అది ఉండండి క్వైట్గా నేను ఎవరో ఒకరు దాంట్లో క్లబ్ చేస్తానన్నాడు. అదే ఆస్తి మాట అంటే మాటనే. నేను ఆల్మోస్ట్ 15 ఏళ్ళ నుంచి ట్రావెల్ అవుతున్నాను.
సో నాకైతే నాకు ఇచ్చిన కమిట్మెంట్ ఇప్పుడు తను పెద్ద స్టార్ అయిపోయాడు, ఆ రేంజ్ ప్రొడ్యూసర్స్ అవుతాం నేను కాదు ఇప్పుడున్న పరిస్థితులు వాస్తవంగా మాట్లాడాలంటే. వాళ్ళంతా ఇప్పుడు 1000 కోట్లు ఆ రేంజ్లో ఉన్న ప్రొడ్యూసర్స్ కదా. సో ఏదో ఒక ప్రొడ్యూసర్ దాంట్లో ఏదో ఒక ప్రొడక్షన్లో మీకు ఏదో ఒక షేర్ ఇప్పిస్తాను, క్వైట్గా కూర్చోండి అనే దాంట్లో. ఏంది మీ ఇద్దరికి ఎలా అంత మంచి రిలేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? అట్లానేం కాదుగా, నాకు బన్నీ చిన్నప్పటి నుంచి తెలుసు, ప్లస్ అన్నీ కాకుండా అరవింద్ గారి దగ్గర నుంచి తెలుసు. అందరం ఒకే తాన్ముక్క బాపతేగా, అదే ఒకటే ఊరు ఒకటే ఇది. అంటే వాళ్ళ నానే ఇప్పుడు అతను 1000 కోట్లు 200 కోట్లకి వెళ్ళిపోయాడు, వాళ్ళ నాన్నగారే సైలెంట్గా ఉంటున్నారు కదా. మిగతా ఆర్ట్సే సైలెంట్గా ఉంటుంది బన్నీతో. అందుకే ఇద్దరు ముగ్గురు క్లబ్ చేస్తున్నారండి. ఒకరితో ఇప్పుడు చేస్తున్న సినిమాలన్నీ 1000 కోట్లు 700 నుంచి 800 కోట్ల సినిమాలు అంటున్నారు కదా. దాని నెక్స్ట్ లెవెల్ కూడా దానికన్నా పెద్ద ఫిగర్ ఉంటుంది కదా, చిన్న ఫిగర్ ఉండదు కదా. సో ఎవరో ఒకరు దాంట్లో క్లబ్ చేస్తాను అనే మాట అన్నాడు కదా, అది ఎప్పుడు టచ్లోనే ఉంటున్నారా? పుష్ప నుంచి కంటిన్యూ టచ్లోనే ఉన్నాను, ఇప్పుడు కూడా టచ్లో వెళ్ళి కలుస్తుంటున్నారు. అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాను, మెసేజ్లు పెట్టుకుంటాము, రిప్లై ఉంటుంది, కలుస్తాను. ఓకే, అది ఏ సినిమాకి క్లబ్ చేస్తారో ఎవరితో క్లబ్ చేస్తారో ఏంటంటే చూడాలి ఇది. ప్లస్ ఇప్పుడు నేను ఇంకొక మన తెలుగు పెద్ద ప్రొడ్యూసర్ తోటే రాజు గారితో కలిపి ఓ ప్రాజెక్టు ప్లాన్ చేసుకుంటున్నాం. ఆల్మోస్ట్ అది ఫైనల్ స్టేజ్లో ఉంది. ఆయన అనౌన్స్ చేస్తారు. చిన్న చిన్న కథలు, మంచి మంచి కాంటెంట్ ఉన్న కథలు వింటున్నారు, సినిమా బాగుంటే పట్టాలెక్కిద్దాం అన్న ఉద్దేశంతో ఉన్నారు. చంటి అడ్డాల అని పేరు ఉంది బయట. ఈ చిన్న చిన్న కథలు ఉన్న వాళ్ళు, మంచి డైరెక్టర్లు ఉంటే వచ్చి మీకు కథ చెప్పొచ్చా? నేను రోజు వింటున్నాను. చెప్పొచ్చా? నేను రోజు వింటున్నాను. ఇప్పుడు నేను దిల్ రాజు దగ్గరికి కూడా తీసుకెళ్ళింది అలాగే. రాజు ఉన్నారు, చంటి గారు ఏదైనా ఉంటే పట్టని కథలు నాకు నచ్చితే కలిపి చేద్దాం అన్నాడు ఆయన. ఓకే, సో తీసుకెళ్ళి 2 కథలు వినిపించాను, 2 నచ్చినాయి అతనికి. ఇప్పుడు నా దగ్గర కూడా చాలా మంది వస్తుంటారు మీ దగ్గరికి, ఇలా పంపించి నేను వింటున్నాను. సో ఇప్పుడు రాజుగారు నేను కలిపి సినిమా చేస్తున్నాం. ఓ సూపర్, పెద్ద సినిమాని పెద్ద క్యాన్వాస్ హీరో అన్ని ఆయన ఫైనల్ చేస్తాను, ఆయన డిక్లేర్ చేస్తారు, ఆయన అనౌన్స్ చేస్తారు. ఎనీహౌ జాగ్రత్తగా చేయండి, మంచిగా చేయండి సార్, ఆచితూచి మనం గౌరవంతో చేయండి. కాదు ఆచితూచే కాదు, ఆశతో చేస్తాం, కానీ ఆ చూసేది ఎక్కడ వస్తుందో తెలియదు. అది ఇటైనా తోగొచ్చు, ఇలా అయినా ఉండొచ్చు, అంతే. సో అది మన చేతిలో లేదు. అయితే ప్రతి సినిమా హిట్ అవుద్దని తీస్తారు అందరు ప్రొడ్యూసర్లు. ఆశతో అంటే డబ్బు వస్తుందని ఆశతో చేస్తున్నారు, అంతే కదా. ప్యాషనేటెడ్ గా అనేది సినిమా స్టార్ట్ అయిన తర్వాత ప్యాషనేటెడ్. ఇలాంటి ప్రొడ్యూసర్స్ కి డబ్బు కన్నా కూడా ప్రేమ అంటే అది వేరు, సినిమా మీద ఉండే లవ్ చేస్తూ చేస్తాం. సినిమా చేసిన చెప్పు ప్రేమించు చేస్తాం, కానీ డబ్బులు కూడా కావాలి కదా. మీరు ఒక 10 సినిమాల్లో బాగా సంపాదించేసి రియల్ ఎస్టేట్లో పెట్టి బాగా డబ్బులు అయిపోయిన తర్వాత మనం 10 కోట్లు పోయినా పర్లేదు, 100 కోట్లు పోయినా మనం శంషార్లాగా ఎలాగ ఉంటాం అనేది లేదు ఇవాళ ఉన్న పొజిషన్లో. సో ఏదో సక్సెస్ కావాలి, డబ్బులు కావాల్సిందేనండి, అంతే. సో ఎనీహౌ మంచి సినిమాతో మళ్ళీ మీరు కంబ్యాక్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చంటి అడ్డాల గారు. థ్యాంక్ యూ అండి. మీ పేరే ఒక బ్రాండ్, చంటి అడ్డాల ఎవరికి లేదు. అంటే కొంతమంది ఏంటంటే చంటి అడ్డాల పలుకుతారు, కొంతమంది మీ మాటలు విన్న తర్వాత అడ్డాల చంటి అని కూడా వాడుతుంటారు. మనం ఎక్కడ అడ్డం పడడం, అది తిప్పి వాడాలు కూడా ఉన్నారు కాబట్టి ఎనీహౌ మంచి కంబ్యాక్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. బాబు కూడా మంచి హీరో అవ్వాలని, మీరు కూడా మంచి ప్రొడ్యూసర్. నేను కూడా అదే, మావాడు కూడా కండిషన్స్ ఏం లేకుండా ఫైట్లు గీట్లు కాదు, కంటెంట్ చిన్నదైనా ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్ తోటి ఆడే సినిమాలు ఉంటే చూడండి అంటున్నాడు తప్ప. సూపర్. ఎవరెవరు వస్తున్నారు మేము చేస్తాం అయ్యి అంటున్నారు, కానీ వేస్ట్ అడే అని జనాలు రారు, ఊరికి మనం చేసాను తప్ప ఉపయోగం ఉంది, వెయిట్ చేద్దాం అన్నాడు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.